సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, సమాధానం మీ పర్మిషన్ అధ్యక్ష. అధ్యక్ష, సంస్కరణల గురించి చాలా చర్చించాం. కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం జూన్ కల్లా అన్ని సంస్కరణలు పూర్తి చేసి ఇంకా ఎగ్జిక్యూషన్ రాబోయే 4 సంవత్సరాలు ఎగ్జిక్యూషన్ మీద పడాలనేది. దాంట్లో భాగంగా క్లస్టర్ రీఆర్గనైజేషన్ చేసాం. జియో 117కి ప్రత్యామ్నాయం ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. అది వర్క్ బాగా జరుగుతుంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, కౌన్సిల్లో వైకాపా సభ్యులు ఇది అద్భుతం, ఇంకా బాగా చేయండి, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురండి అని వాళ్ళే నన్ను ప్రోత్సహించారు అధ్యక్ష. దాని తర్వాత మూడో అంశం అధ్యక్ష, సీనియారిటీ లిస్ట్ అధ్యక్ష. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ అనేది గతంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియారిటీ లిస్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ చేసి పబ్లిక్గా మేము డిస్ప్లే చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో తర్వాత వచ్చేది టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అధ్యక్ష. దెన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. దాంతోపాటు డిఎస్సి ఏదైతే నియామకం చేయాలనుకుని మన ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందో. మన రిపోర్ట్ కూడా 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కనుక అది బేరీ చేసుకుని ఇంకా ఇది కూడా నోటిఫికేషన్ జారీ చేస్తాం అధ్యక్ష. ఇవన్నీ ద్వారా ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి అహర్నిశలు మేము కష్టపడతామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం. బుచ్చే చౌదరి గారు చాలా స్పష్టంగా ప్రైవేట్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని కోరారు అధ్యక్ష. మళ్ళీ నేను గౌరవ సభ్యులు కూడా గుర్తు చేసేది, గన్నబాబు గారు మాట్లాడుతూ మనకు మాట చెప్పారు, అది ఇప్పుడు కూడా నాకు క్లారిటీగా మైండ్లో ఉంది. మీరు ఏం సంస్కరణలు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ప్రజలు వచ్చి ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని కోరారో అప్పుడే క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని మేము బలంగా నమ్ముతామని గౌరవ సభ్యుడు చెప్పాడు. అదొక ఛాలెంజ్ అనుకుంటున్నాను ఆయన నాకు చేసింది. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. 2 సంవత్సరాలు ఆ మార్పు చూపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ, అధ్యక్ష, ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయులు మైదానం ప్లేన్ ఏరియాకి వచ్చారు. ప్లేన్లో ఉన్నవారు ఏకంగా ట్రైబల్ ఏరియాకి వెళ్ళారు. దీంట్లో ఏంటంటే అది సుప్రీంకోర్టు జియో నంబర్ 3ని కొట్టేస్తాం జరిగింది. దానివల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవం అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాలు కానీ పూర్తి చేస్తే అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వేకెన్సీ బట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ప్రత్యేకంగా ఏ ఉపాధ్యాయులు అయితే ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు మైదానంలో 0.5 పాయింట్స్ ఇస్తే ఏకంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినందుకు 1 పాయింట్ ఇస్తున్నాం అధ్యక్ష. అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అది కూడా ప్రాస్పెక్టివ్, రెట్రాస్పెక్టివ్ అంటే మళ్ళీ కాంప్లికేషన్లు ఉంటాయని ప్రాస్పెక్టివ్లో ఆ పాయింట్స్ వర్తిస్తున్నాం. అది యూనియన్ సంఘాలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, అధ్యక్ష, గౌరవ సభ్యుల దృష్టికి విషయం 7 సార్లు సంఘాలతో కూర్చున్నాం. వాళ్ళతో చర్చించిన తర్వాతనే, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము. ఈ యాక్ట్ పెట్టాలి, ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చించిన తర్వాతనే తీసుకొచ్చామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ బిల్కి హౌస్ ఆమోదం తెలపాలని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు వచ్చిన ఆలోచన, ఈ ట్రైబల్ ఏరియా సమస్య గురించి చెప్పారు కదా, అక్కడ టీచర్స్కి ఏదన్నా అంటే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అకామిడేషన్ ఏదన్నా పర్మనెంట్గా క్రియేట్ చేయగలిగితే ఈ సమస్యకు బహుశా ఏమన్నా పరిష్కారం దొరకచ్చేమో. అర్థమైంది అధ్యక్ష. సహేతుకంగా ఉంటే ఆలోచించండి సార్. నేను ఒకసారి ట్రాక్ చేసి అది ఎక్కువ మందికి అది ప్రాబ్లం ఉంటుంది. ఆ ఏరియాలో సరైన వసతి సౌకర్యాలు ఉండకపోవచ్చు. సో అది ఉంటే ఏదన్నా అధికారులతో ఒకసారి నేను చర్చించి యాక్షన్. ఇప్పుడు విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఎవరు కాదన్నవారు ఎవరు లేరు కనుక అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 27 క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం, 2 నుండి 27 క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున
2 నుండి 27 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి.